శ్రీమద్భాగవతంలోని 277వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అప్పుడు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. ధర్మనందనుడు 4 సముద్రాల నడుమగల జంబూద్వీప సామ్రాజ్యానికి అధిపతి అయినాడు. ఆకాశాన్నంటిన అఖండ కీర్తిని అర్చించాడు. అంగనామణులు, ఉత్తమ తురంగాలు, మత్త మాతంగాలు, శబట నికాయాలు, సుడిచల సువర్ణాలు మొదలైన అపార సంపదలు సంపాదించాడు. వీరాది వీరులైన సోదరులతో, విద్వాంసులైన విప్ర వరేణ్యుల విద్యా వినోదాలతో ఆనందించాడు. భోగభాగ్యాలను కైవసం చేసుకున్నాడు. యజ్ఞాలు ఆచరించాడు. దుష్టులను శిక్షించాడు. శిష్టులను రక్షించాడు. గోవింద పదారవింద సేవార్థుడై సమస్త ఐహిక విషయాలయందు విరక్తుడై అరిషడ్వర్గాన్ని జయించిన వాడే రాజ్యపాలన సాగించాడు. శ్రీమద్భాగవతంలోని 278వ పద్యం. చందనాతుల నాకట స్రగ్గువాడు దని వినొందని కైవడి ధర్మసుతుడు సంపదలు పెక్కుగలిగియు చక్రిపాద సేవనంబుల పరిపూర్తి చెందకుండే. ఆకలితో అలమటించేవానికి చందన చర్చలు, పూమాలలు సంతుష్టిని కలిగించని విధంగా హరిచరణ సేవా తత్పరుడైన ధర్మరాజుకు ఈ ఐశ్వర్యాలేవి సంపూర్ణమైన సంతోషాన్ని సమకూర్చలేదు. 279వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. అభిమన్యుని అర్ధాంగి అయిన ఉత్తరకు 9 మాసాలు నిండాయి. 10వ నెల ప్రవేశించింది. అప్పుడు కడుపులోని శిశువు గురుపుత్రుని శరాగ్ని జ్వాలలకు కమిలిపోతూ ఇలా ఆక్రోశించసాగాడు. శ్రీమద్భాగవతంలోని 280వ పద్యం. కుయ్యెడ శక్తి లేదుదరగోళము లోపల నున్నవాడ దిక్కెయ్యది దాననాదనని ఎప్పుడు తల్లి గణింపవిందు నేడీయ సువహి వాయుటకు నెయ్యది మార్గము నన్నుగావా నేయ్యగలండు గర్భజని తాపదమివ్వడెరుంగు దైవమా. ఓ భగవంతుడా, ఏడవడానికి ఓపిక లేదు. తల్లి గర్భంలో తల్లడిల్లుతున్నాను. దిక్కులేని దీనుణ్ణి, అనాథనంటూ అనుక్షణం అమ్మ ఆక్రందించడం ఆలకిస్తున్నాను. ఈ బాణాగ్నిని నివారించే ఉపాయం ఏమిటి? ఈ అపాయం నుండి నన్ను ఆదుకునే దయగల తండ్రి ఎక్కడున్నాడో? తల్లి గర్భంలో నేను అనుభవించే వేదన అర్థం చేసుకునే దైవం ఎవ్వరు? శ్రీమద్భాగవతంలోని 281వ పద్యం. చిచ్చర కోళ వంశంబున చచ్చి బహిర్గతుడగాని సమయముననుదా నుచలిత గర్భవేదన జచ్చును మా తల్లి ఘోర సంతాపమునన్. అయ్యో, ఈ చిచ్చులు చెమ్మే భయంకర బాణం వల్ల నేను చచ్చిపోవడం తథ్యం. కడుపులోని మృత శిశువును కనలేక అతిశయించిన గర్భవేదనతో అల్లాడి అమ్మ కూడా మరణించడం తప్పదు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.